భగవద్గీత శ్లోకాలు, ఆడియో, లిరిక్స్ అండ్ మీనింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మైథలాజికల్ స్టోరీస్, బెడ్ టైమ్ స్టోరీస్ స్టార్ట్ చేస్తున్నాం అందులో పిల్లలకి. ఏంటంటే పిల్లలు నైట్ రోజు స్క్రీన్ టైమ్ అని యూట్యూబ్ చూడనివ్వద్దు. మనం స్క్రీన్ టైమ్తో ఎండ్ చేయొద్దు డే కాబట్టి. స్టోరీ బుక్స్ ఎంతమంది చదువుతున్నారు పిల్లలు నైట్? అసలు ఛాన్స్ లేదు. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి బెడ్ టైమ్ స్టోరీస్ చిన్నప్పుడు మా మమ్మీ డాడీ మేమైతే ఏదో ఒక స్టోరీస్ చెప్పుకునే వాళ్ళమాట. డాడీ మాకు రోజు ఏదో ఒక స్టోరీ అంటే ఇంట్లో జరిగిన విషయమే అవ్వచ్చు. మమ్మీ ఏదైనా ఆంటీ ఇట్లా అన్నదిరా, ఆంటీ ఇట్లా ఇవాళ ఈ వంట చేస్తే ఇట్లా అయిందిరా. మనం ఏంటి నైట్ పడుకున్నప్పుడు అది ఇమాజిన్ చేసుకుంటాం అనమాట. నలుగురం ఒక బెడ్ మీద పడుకున్నప్పుడు మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఏదో మాట్లాడితే అది ఇమాజినేటివ్ స్కిల్ పెరుగుతుంది మనకు కూడా. ఇప్పుడు అట్లా స్పెండ్ చేయట్లేదు. చాలా మొత్తం మారిపోయింది అసలు. ఇప్పుడు స్పెండింగ్ విత్ కిడ్స్ కూడా వేరే రకంగా అయిపోయింది అనమాట. బేసిక్ టాకింగ్ ఈజ్ ఆల్సో స్పెండింగ్ విత్ కిడ్స్. అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ విజువలైజేషన్ స్కిల్స్కి. సో మేమనుకున్నామంటే బెడ్ టైమ్ మైథాలజికల్ స్టోరీస్ కనుక ఆడియో అండ్ లిరిక్స్ రూపంలో అందులో పెడితే డైలీ 3-4 మినిట్స్ ఒక్కొక్క స్టోరీ విని పడుకుంటే వాళ్ళకి ఇమాజినేటివ్ స్కిల్ పెరుగుతుంది. అండ్ నేర్చుకున్నాడు రామాయణ భాగవత మహాభారతాల స్టోరీస్లో ఏమైంది తెలుసుకోవచ్చు. దానిలోంచి ప్రతి దానిలో ఒక నీతి నేర్చుకోవచ్చు. మనం ఒక్కొక్క బుక్ కొంటే 600-700 మినిమం అవుతుంది మైథాలజికల్ బుక్స్, స్టోరీ బుక్స్ కొనాలంటే. మరి అట్లాంటి దీనిలో తెలుగు, ఇంగ్లీష్ ఆడియోస్ విత్ మీనింగ్ విత్ ఆడియో ఉంది. 198 రూపీస్ సంవత్సరం మొత్తానికి, ఇవన్నీ కలిపి. మంగళహారతులు, శ్లోకాలు, పాటలు, జపాలు, డైలీ జపాలు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో మోక్షనిధి అనేది ఫ్యూచర్లో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ డివోషనల్ థింగ్స్ పెట్టుకోవాలనేది మా ఎయిమ్. ప్రస్తుతానికి మాకున్న ఆలోచన. దాని వైపే మేము వెళ్తున్నాము. సబ్స్క్రైబర్స్ కూడా మమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తున్నారు. అక్క ఈ బటన్ ఇక్కడ పెట్టండి, ప్లే ఆల్ బటన్ పెట్టండి, ఫేవరెట్స్ బటన్ పెట్టండి, జపంలో డైలీ కౌంట్ పెట్టండి అని చాలా సజెషన్స్ ఇస్తే అవన్నీ తీసుకొని మేము మళ్ళీ చేస్తున్నాం అనమాట, స్టెప్ బై స్టెప్. ప్రస్తుతానికి మాకు ఒక బేబీ మోక్షనిధి అనేది దేవుడు మా రూపంలో అది చేయించుకుంటున్నాడన్న ఫీలింగ్ లో మేము చాలా చాలా బ్లెస్డ్. అసలు తెలుసా మనసు స్టార్ట్ అయిందే దానివల్లేమో అని మాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. మామూలుగా పాటలు, సినిమా పాటలు అందరూ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మేము డివోషనల్ సాంగ్స్ పాడినప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. అంతే ఎంజాయ్ చేయడము ప్లస్ అడుగుతున్నారు మంగళహారతి సిరీస్ చేయండి, పాటలు పెట్టండి, అన్ని ఒక దగ్గర ఉండేటట్టు. సో అప్పుడు మాకు థాట్ వచ్చింది మోక్షనిధి అనేది ఒకటి చేద్దాము, అక్కడ అన్ని డివోషనల్ కాంటెంట్ పెడదాము అని. కానీ ఈ కాంటెంట్ ఎలా అనేవి మీరు చదువుకుని, మీరు అర్థం చేసుకుని దానికి ఏదైనా ఇలా చేస్తున్నా, లేదంటే ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు? ఇది చాలా రీసెర్చ్ చేసామండి. ఆల్మోస్ట్ లాస్ట్ 3 monthsలో నైట్ 2-3 అయింది మేము పడుకోవడానికి. అంటే 100,000 పాటలు ఉన్నాయి. అందులో ఈజీగా అందరూ పాడేయగలిగే పాటలు ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ దానిలో మీనింగ్ ఈజీగా ఉండాలి, పిల్లలు నేర్చుకోగలగాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ సెక్షన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మళ్ళీ లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు కూడా ఉచ్చారణ పొరపాటు అసలు ఉండొద్దు, సాంస్క్రిట్ కాబట్టి. సో అవి మాత్రం మేము గోల్డ్ మెడలిస్ట్తో చేయించడం అట్లా చేస్తున్నాం అనమాట. సో సెగ్రిగేట్ చేస్తున్నాం వర్క్స్ అన్నీ కూడా. ఒక చిన్న అప్లికేషన్ డెవలపర్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశాడు పాపం. ఆయన కూడా నైట్ అండ్ డే, నేను నైట్ 1 o'clock ఐడియా వచ్చిన, విశ్వ గారు ఇట్లా ఐడియా వచ్చిందండి అంటే సరే చేసేద్దామండి అని ఆయన కూడా పాపం చాలా మంచిగా తీసుకొని చేశారనమాట. రైట్. అంటే ఇన్లాస్ అత్తగారు మాకు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? వాళ్ళు ఉండబట్టే ఇవన్నీ అంటారా? లేదు అస్సలు ఎప్పుడు అనలేదండి. ఏది చేద్దామన్నా చూడు మీకు కంఫర్టబుల్ అయితే చేయండి, నో ప్రాబ్లం, అంతే. వెరీ ఎంకరేజ్. చాలా అసలు వాళ్ళ సపోర్టే లేకపోతే, నాకు చిన్నపిల్లలు, అక్కకి చిన్న పాప, మార్నింగ్ 8 o'clock డ్యూటీకి వెళ్తే 4 o'clock వస్తుంది. తర్వాత 4 o'clock ఇక్కడికి వచ్చినాక టీ టైంలో మేము డిస్కస్ చేసుకుంటాం ఇవాళ ఎట్లా చేద్దాం రీల్, ఏం పాట. ఇది ఒక జాబ్ లాగానే, జాబ్ లాగా అయిపోయింది. హాస్పిటల్ 4 to 8, ఇక్కడ 4 to 7, 8 రీల్. సో అంతసేపు ఇంట్లో ఉండకుండా కూడా ఉన్నాము అంటే ఎంత అత్తమ్మ సపోర్ట్ లేకపోతే అసలు అది అవ్వదు. ట్రూ. కానీ దసరా నవరాత్రుల్లో మనం కలిసాము. అసలు ఇంటర్వ్యూనే దసరా నవరాత్రులకు సంబంధించి ఏదైనా మీ ఇద్దరి పాటతో మొదలు పెడదాం అనుకున్నాను. మీ ఇద్దరిని చూసి ఒక కన్ఫ్యూజన్లో స్టార్ట్ చేసేసాను. సో ప్రేక్షకులందరి కోసం, మా కోసం కూడా దసరా నవరాత్రుల్లో ఏదన్నా మీ ఇద్దరు ఒక్కటి పాడితే బాగుంటుందేమో. ఓకే, ష్యూర్. అంబ మంగళం జగదంబ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం. అద్భుతం, అసలు అద్భుతం. అంటే జనరల్గా ఇద్దరైనా పాడినప్పుడు వాయిసెస్ సింక్ అవ్వడం అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. అలాంటిది మీది మాత్రం అద్భుతంగా కలుస్తుంది. టు బి ఫ్రాంక్, ఒకళ్ళు లో పిచ్లో ఉంటే ఇంకొకళ్ళు హై పిచ్లో ఉండడం, కొంతమంది బాగా గొంతు సన్నగా ఉంటే ఇంకొకళ్ళు బాగా బేస్గా ఉండడం. సో ఆ ఈక్వల్ చేయడం అనేది అంత ఈజీ కాదు యాక్చువల్లీ. దట్స్ వెరీ నైస్. మళ్ళీ గాడ్స్ గ్రేస్ అది కూడా. అసలు మేము అనుకోలేదు అసలు ఎంత సింక్లో ఉంటామంటే, ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు పాట పాడాలని ఇద్దరికి 2 mics ఇచ్చి అక్క అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి అంటే కూడా
అనుకోకుండా ఇద్దరం సేమ్ టైంలో స్టార్ట్ చేస్తాం అనమాట. అదే కాదు, తనకి ఎప్పుడైనా సిక్నెస్ వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ నాకు అదే టైంలో సిక్ అవుతాను నేను కూడా. ఓ మై గాడ్. తనకి ఎప్పుడైనా లో ఫీలింగ్ ఉందనుకోండి, అక్క విల్ కాల్ మీ కదా, నాకు కూడా సేమ్ మైండ్ లో రన్ అవుతుంది అక్క. సంథింగ్ ఈజ్ ఐడియా వచ్చిన సేమ్ టైం కనెక్టివిటీ ఎలా ఉంటుంది? ఐడియా వస్తుంది, నాకు వస్తుందంటే తనకు కూడా ఈవెన్ నాకు కూడా అదే అనిపించింది, లెట్స్ డూ దిస్ అనుకుంటాం ఇంకా. అవును, ఈ మధ్య మీరు పాడతా తీయాలో అంటున్నారు. ఎస్ ఎస్. ఎలా వచ్చింది అవకాశం? అది పెద్ద, అసలు ప్రవీణ గారు కాల్ చేశారండి ఫస్ట్ మాకు. అసలు మేము నమ్మలేదు, అసలు మేమేంటి పాడుతా తీయగా ఏంటి, అసలు మాకు సరిగమపాలు రావు ఏంటి చెప్పాం వాళ్ళకి. షీ సెడ్ నో వి లైక్ యూ ద వే యు ఆర్, మీకు రాదని కూడా మాకు తెలుసు, అందుకని మేము పిలుస్తున్నాం కూడా, నో ప్రాబ్లం, మీరు అవి ఇచ్చే వైబ్ మాకు చాలు, మీరు వచ్చేయండి అంతా మేము చూసుకుంటామని. లక్కీగా చంద్రబోస్ గారు, కీరవాణి గారు, సునీత గారు అందరు కూడా, అసలు ఎస్పి చరణ్ గారు, అసలు ప్రతి ఒక్కరు పాజిటివ్గా తీసుకొని హ్యాపీగా జాలీగా మమ్మల్ని, చాలా హ్యాపీ అసలు. రైట్. అంటే అదే అన్నారు కదా, మీకు ట్యూన్ ఇస్తే మీరు పాడలేరేమో, అసలు మీకు ఏ దేంతోనూ పని లేదు, డైరెక్ట్గా మీరు పాడటమే అంతే. దట్స్ సో నైస్ రియలీ. అంటే చాలామంది సంగీత జ్ఞానం లేకపోయినా మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా పాటలు పాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఇప్పుడు మీ అత్తగారు మామగారు వాళ్ళు ఉన్నారండి? ఉన్నారు. మాట్లాడతారా? కెమెరా ముందుకు వస్తారా? మోస్ట్లీ రారండి, అస్సలు రారు. అంతేనా? ఎందుకు మా హస్బెండ్ వీళ్ళండి వస్తారో చూడండి. ఏమండి వస్తారా? రారా? ఆయన చుట్టూ నన్ను మాత్రం పిలవద్దు. కానీ నిజానికి మేలీగో ఉంటుందా మీరు ఇంత ఫెమిలియారిటీ సంపాదించుకున్న ఇలాంటి సిచ్యువేషన్లో? అస్సలు ఉండదండి, అస్సలు అంటే ఐ హావ్ నెవర్ సీన్ 11 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో ఒక్కసారి కూడా నేను ఎక్కువ నువ్వు తక్కువ అని ఏ యాంగిల్లో కూడా చూడలేదు మేమిద్దరం. మా ఈవెన్ అల్లుళ్ళ విషయం, మా మమ్మీ వాళ్ళకి అల్లుళ్ళు కదా, ఇద్దరు కొడుకులే వచ్చారు మాకు అని అంటారు అనమాట. ఒక్కసారి కూడా అసలు అది మైట్ బి ఎగ్జాజరేషన్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ ట్రూత్. మా విషయంలో అయితే అది దేవుడు మమ్మీకి చేసిన పూజల వల్లనో ఏమో కానీ, కొడుకులు లేరు అందరు అన్నందుకు ఒకటేసారి ఇద్దరు కొడుకులని ఇచ్చేసారు మమ్మీ వాళ్ళకి అనిపిస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. యాక్చువల్లీ కెమెరా ఇటు సెట్ అవ్వలేదు, అటు మారుద్దాం ఇటు మారుద్దాం అనుకుంటూ ఒక అరగంట సేపు పట్టేసింది మాకు, మినిమం 20 minutes. ఆయన వచ్చి ఏమండి మాకు ఇదే ఫ్రేమ్ కావాలి, మావిడ ఇక్కడే ఇలానే అని చెప్పి ఆయన మొహం చూడాల టైంలో కాస్త ఏంటి వీడు ఫ్రేమ్ ఇలా పెట్టేస్తే మావిడ అందంగా ఎక్కడ కనిపించదో అన్నట్టుగా మొహం సీరియస్ పెట్టేసి, ఓహో ఇలా కాదులే, గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, నా సంగతి తర్వాత, ఫ్రేమ్ సంగతి తర్వాత, ఒకవేళ అటు ఇటు చూసినా సరే మాది తప్పులేదు. సో వారికి కోరిక మేరకు ఫ్రేమ్స్ ఇలా పెట్టడం జరిగింది. ఆయన పాపం నేను ఏదైనా చెప్పాను అనుకోండి, అది చాలా సీరియస్ తీసుకుంటారు. షీ వాంట్స్ ఇట్, దట్స్ వై షీ ఆస్క్డ్ ఇట్. నేను యూజువల్లీ ఏది అడగను, నాకు చీర కావాలనో నగలు కావాలనో ఎప్పుడు కూడా అడగలేదు, సీరియస్లీ ఎప్పుడు అడగలేదు. అంటే బోత్ ఆర్ వర్కింగే కాబట్టి ఎనీవేస్ నాకు ఉంటాయి, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆయన నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదైనా కొన్ని అడుగుతాను, నన్ను కొంచెం చూడవా ఇక్కడ అంటే, అదే ఆయన మైండ్లో పెట్టేసుకుంటారు అనమాట. కంపల్సరీ అడిగింది కదా నేను 80% చేయాల్సిందే అని.